కొంతమంది వాక్యాన్ని బోధిస్తుంటే బాగా నిద్ర వచ్చేసింది. మరి కొంతమంది బోధిస్తుంటే అదేమో కామెడీ షో లాగా ఎక్కువ జోక్స్ ఉండి ఎక్కువ నవ్వు వస్తూ ఉంటుంది. మరికొందరు వాక్యాన్ని బోధిస్తే ప్రియులారా, ఆ వాక్కు రెండంచుల ఖడ్గము వలె మానవుల హృదయ అంతరంగములోకి దూసుకుని వెళ్ళిపోయి మనస్సాక్షిని తట్టి లేపి ఆ మనిషిని ఆలోచింపచేసే విధంగా వాక్యం ఉంటుంది. ప్రియులారా, యెషయా ప్రవక్త అంటాడు కదా, వాన మంచు ఏ విధంగా ఆకాశమును దిగి వచ్చి ఏ విధంగా ఫలభరితంగా ఆ యొక్క మట్టిని తేమ చేసి పంట మొలవటానికి ఎలా ఉపయోగపడుతుందో, దేవుని వాక్కు కూడా మనిషి హృదయ అంతరంగంలోకి వెళ్ళి చైతన్యవంతము చేయగలదు. ఈనాటి మొదటి పట్టణం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో ప్రియులారా, పేతురు గారు పవిత్రాత్మ ప్రభావం చేత వాక్యమును బోధిస్తుంటే ఆ వాక్కు ప్రియులారా మనుషులకు హృదయ అంతరంగములోకి వెళ్ళి వాళ్ళని ఆలోచింపచేస్తుంది. అక్కడ ఏం చెప్పారు పేతురు గారు ప్రసంగములు అంటే, ఇదిగో యూదా ప్రజలారా, ఒక నిర్దోషి యొక్క రక్తాన్ని మీరు చిందించారు. నజరేయుడుని యేసు ఆయన దేవాతి దేవుని కుమారుడు, కానీ మీరు ఆయన్ని హింసించారు, చంపేశారు, క్రూరంగా మీరు ప్రవర్తించారు అన్నప్పుడు ఆ ప్రజలు చాలా బాధపడ్డారు. వాక్యంలో చూస్తాం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదముతో, సహోదరులారా మేము ఏమి చెయ్యవలెను అని పేతురు గారిని అడిగారు. వాట్ షుడ్ వీ డూ? అప్పుడు పేతురు గారు వాళ్ళకి ఒక సలహా ఇస్తున్నారు. ఏం సలహా ఇచ్చారు పేతురు గారు? మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారముకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందమన్నప్పుడు వాళ్ళందరూ పశ్చాత్తాపపడ్డారు, జ్ఞానస్నానం స్వీకరించడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఇంకో మాట కూడా పేతురు గారు అక్కడ వాళ్ళని అన్నారు, దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు. ప్రైజ్ ద లార్డ్. దుర్మార్గం నుండి వేరుపడండి. ప్రియులారా, మన దగ్గర ఒక సెంటు బాటిల్ ఉందనుకుందాం. ఆ సెంటు బాటిల్ డ్రైనేజీలో ఉందనుకోండి, సెంటు వాసన వస్తుందా? రాదు. డ్రైనేజీ వాసనే వస్తుంది. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అది కూడా ఇంపార్టెంటే. నువ్వు ఒక సెంటు బాటిల్ అయితే మంచి ప్లేస్లోనే ఉండాలి, బురద గుంటలో ఉంటే కుదరదు. పేతురు గారు అంటున్నారు, దుర్మార్గులైన వారిలో దూరంగా ఉండండి, దుష్టులకు దూరంగా ఉండండి. పేతురు గారు వాక్యం బోధించారు. ఆయన బోధించిన వాక్యము విని ఆ రోజు సుమారు 3000 మంది జ్ఞానస్నానం పొందారు, రక్షణ పొందారు. ప్రైజ్ ద లార్డ్. అది బోధకుడికి దేవుడిచ్చే ధన్యత ప్రియులారా. బోధకుడు బోధిస్తుంటే పవిత్ర ఆత్మయే ఆ నోటి నుండి వచ్చిన మాటని బలపరుస్తుంది, దేవుడే రక్షణ కల్పిస్తాడు. ఈ విధంగా 3000 మంది మరి జ్ఞానస్నానం పొందారు.